మరి 1000 నామాలు ఎందుకు వచ్చాయి? తెలుగులో 1000 అంటాం, సంస్కృతంలో సహస్రము. సహస్రము అంటే అనంతము. అనంతము అంటే ఇన్ని అని నేను చెప్పడం కుదరదు. ఎన్ని చెప్పినా ఇంకా ఉంటాయి ఈశ్వరుని యొక్క శోభ, ఆయన యొక్క గుణములు. ఇక నేను చెప్పలేను. అందుకని అనంతమైనటువంటి ఆయన యొక్క గుణములను నేను వర్ణించలేను కనుక 1000గా చెప్పి ఆపుతాను. కాబట్టి సహస్రము. ఆనందం పట్టకపోతే 108ని దాటిపోతాడు. కానీ కనీసంలో కనీసం ఏదో ఒక ఈశ్వర స్వరూపాన్ని 108 పేర్లతో పిలుస్తాడు. 108తో పిలిచాడు అంటే లోకమంతా చల్లగా ఉండాలని కోరుకున్నాడు అని గుర్తు. లోకమంతా చల్లగా ఉండాలని కోరుకున్నంత విశాల హృదయంతో ఎవరు ఈశ్వరుణ్ణి ప్రస్తుతి చేశారో వాళ్ళ పట్ల ఈశ్వరుడు మరింత దయార్ద్ర హృదయుడై ఉంటాడు. కాబట్టి ఆయన మరింత చల్లనితనాన్ని కల్పిస్తాడు. అందుకని మనకి ఈశ్వర భక్తికి సంబంధించినటువంటి స్తోత్రములలో 108 నామములు కలిగినటువంటి స్తోత్రములు అత్యద్భుతమైనటువంటి స్థితిని పొంది ఉంటాయి. మనకి స్తోత్రంగా ఇవ్వడానికి ఒక కారణం ఉంటుంది. అవి విడతీసి మీరు పూజ చేశారనుకోండి, నామానికి ముందు ఓంకారమును పెడతాం, నామానికి చివర నమః పెడతాం. పెట్టి పూజ చేస్తే ఓం నమః. ఇప్పుడు కేవలం 108 నామాలని ఓం నమః పెట్టి మీకు అందించారనుకోండి, ధారణ చేయడం కష్టం అవుతుంది. ధారణ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక స్తోత్రంగా ఒక ఛందస్సులో రచన చేస్తారు. ఛందస్సులో రచన చేసి వస్తే ఏమవుతుంది అంటే మీకు దాన్ని ధారణ చేయడం తేలికవుతుంది, అంటే పట్టుకోవడం తేలిక. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః జ్ఞాపకం పెట్టుకోండి అన్నాను అనుకోండి, కొంచెం కష్టం అవుతుంది. అదే శివో మహేశ్వర శంభవో పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత శంకర శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ ఇలా చెప్పాను అనుకోండి, మీకు ధారణ తేలిక. రెండు, మీరు ఎప్పుడూ పూజలోనే కూర్చోరుగా, ఎప్పుడూ పూజ చేస్తూ కూర్చోరు. మీరు ఏదో పనిలో ఉంటారు. ఏదో పనిలో ఉన్న భగవంతుని యొక్క నామమును చెప్పడానికి మాత్రము మీకు శౌచము అశౌచము అన్నవి మిమ్మల్ని అడ్డగించవు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. మీరు ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్నారనుకోండి, మీకు శౌచ ప్రధానం. మీరు శౌచంతో ఉండాలో, స్నానం చేసి ఉండాలో, ఒక ఏదో కాస్త శుభ్రమైన బట్ట కట్టుకోవాలి, కట్టుకుని ఈశ్వరుణ్ణి పూజ చేయాలి. కాదు, మీరు భగవంతుని యొక్క నామమును చెప్తున్నారనుకోండి, ప్రీతితో సంతోషంతో ఆయన్ని పిలుస్తున్నారు. ఇప్పుడు శౌచం ఉండాలా అక్కర్లేదా? అక్కర్లేదు. శౌచం ఉండాలన్న నియమేమీ లేదు. ఆర్తి కలిగింది ద్రౌపదికి, కృష్ణుణ్ణి పిలిచింది. అప్పుడు ఆమె ఏకవస్త్ర రజస్వలా దోషంతో ఉంది. భగవంతుణ్ణి పిలిచింది, వచ్చాడా లేదా కృష్ణుడు? రక్షించాడా లేదా? గజేంద్రుడు మృత్యు సదృశమైనటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఈశ్వరుణ్ణి ఎలుగెత్తి ప్రార్థించాడు. ఈశ్వరుడు వచ్చాడా లేదా? వచ్చాడు. అందుకే నోటికి కనీసం ఒక అష్టోత్తర శతనామ స్తోత్రం కూడా రాలేదు అంటే మనుష్య జన్మలో అతను ఏదో పోగొట్టుకున్నాడు అని గుర్తు. మీరు ఆర్తితో ఏమి ప్రార్థన చేస్తారు? మీకు ఆర్తి కలిగితే, మీకు సంతోషం కలిగితే, మీకు ఒకసారి భగవంతుణ్ణి స్మరిద్దాం అనిపిస్తే మంచిదే, రామరామ అనుకుంటానండి, నేను కాదనను. కానీ మీ మనసు ఆనంద పారవస్యంతో నిండిపోవాలి అంటే ఒక్క స్తోత్రం మీ నోటి మీద తిరిగిందనుకోండి, నాలుక మీద తిరిగిందనుకోండి, దానికి శౌచంతో సంబంధం ఏం లేదు. మీరు బస్సులో వెళ్ళిపోతూ, రైల్లో వెళ్ళిపోతూ, కూర్చుంటూ, నించుంటూ, ఎక్కడ కూర్చున్నా మీరు మనసులో ఆ స్తోత్రాన్ని తిప్పుతూ ఉండొచ్చు. చాలా స్తోత్రములు ఉంటాయి, మనుష్య ప్రోక్తములు, ఋషి ప్రోక్తములు, దేవతా ప్రోక్తములు, ఇలాగా. వీటిలో ఒక్కొక్క స్తోత్రమునకు ఒక్కొక్క రకమైనటువంటి శక్తి. 108 నామములో 1000 నామములో ఉన్న స్తోత్రం మీ నాలుక మీద తిరుగుతూ ఉండాలి. అలా తిరగవలసినటువంటి స్తోత్రరాజములు కొన్ని కొంతమంది చేత ప్రోక్తములై ఉంటాయి. అన్నిటికీ ఒకే రకమైనటువంటి శక్తి ఉండదు. నామమే చాలా గొప్పదే, కానీ ఒక్కొక్క స్తోత్రము చాలా విశేషమైనటువంటి శక్తిని ఇవ్వగలిగినదై ఉంటుంది. అలా విశేషమైనటువంటి శక్తి కలిగినదై మీకు ఫలితం ఇయ్యగలిగినటువంటి స్తోత్రమై పెద్దల చేత అది ప్రబోధం చేయబడినప్పుడు అటువంటి స్తోత్రం ధారణ చేయబడి ఉండాలి. మీరు చూడండి, శివాష్టోత్తర శతనామ స్తోత్రానికి ప్రత్యేకించి ఒక వైభవం ఉంది.
ఎందుచేత అంటే దీన్ని అడిగినది ఎవరు? అసలు శివాష్టోత్తర శతనామ స్తోత్రం లోకంలో ప్రకాశించడానికి కారణం ఎవరు? పార్వతీదేవి. ఆవిడ ఎందుకు అడిగింది అసలు శివాష్టోత్తర శతనామ స్తోత్రం లోకంలోకి రావాలి అని? అంటే ఆవిడకి ఒక కోరిక కలిగింది. ఏమిటి ఆ కోరిక? అంటే నేను పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందాలి అని. అలా ఇవ్వగలరా ఆయన? మీకేం అనుమానం అక్కర్లేదు. అసలు ఈశ్వరుడు నిర్గుణ స్వరూపుడు. ఆయన గుణము ఉండదు, రూపము ఉండదు. రూపము గుణము లేనివాడు తనలోకి ఎవరినైనా చేర్చుకోగలడు, తన రూపములను ఎన్ని రకములుగానైనా మార్చగలడు. అసలు మీ దగ్గర మట్టెంటూ ఉందనుకోండి, మీరు ప్రవిగా చేసుకోవచ్చు, మీరు పాలిగా చేసుకోవచ్చు, లేకపోతే మూకుడు చేసుకోవచ్చు. ఈశ్వరుడు అనబడేటటువంటి పదార్థం ఒకటి ఉందనుకోండి, అది దానిలోకి ఇతరమును కలుపుకోగలదు. శుద్ధమైన బంగారం ఉందనుకోండి, బంగారము తనలోకి రాగిని కలుపుకుంటుంది, బంగారము తనలోకి ఇతర లోహాన్ని కలుపుకుంటుంది. కలుపుకోగలిగినటువంటి శక్తి బంగారానికి ఉంది. అలా పరమశివుడు కూడా విశేషమైన అనుగ్రహాన్ని కృప చేస్తే ఆయన యొక్క ఒక ఆకృతిలో, ఒక రూపంలో ఒకరికి తన శరీరంలో సగభాగం ఇచ్చి ఒక రూపాన్ని ప్రకాశింపచేయగలడు. నా రూపం ఇలా ఉంటుంది అని ఒక లీలామూర్తి అంటారు. అంటే ఆయన ఎవరిని అలా అనుగ్రహించాడో అలా అనుగ్రహింపబడిన వారితో కలిసినటువంటి రూపాన్ని చూపిస్తాడు. మీకు నేను తేలిక ఉదాహరణ ఒకటి చెప్పాలనుకున్నాను అనుకోండి. ఫోటో చూపించి, ఇదిగోనండి కోటేశ్వరరావు చూసారా, నేను ఎంత చనువుగా ఫోటో తీయించుకున్నాను, ఆయనతో ఎంత దగ్గరగా నాకు ఫోటో ఉందో చూసారా అంటారు. అంటే ఇప్పుడు ఆ దగ్గరితనానికి స్థానం ఏది అంటే ఆయన మనసులో పొందిన స్థానం. ఆయన మనసులో పొందిన స్థానానికి గుర్తు ఆయన శరీరానికి మీరంత దగ్గరగా నిలబడి ఫోటో తీయించుకోగలిగినటువంటి అవకాశమును ఒక చిత్రంగా మీరు చూడగలగడం. ఈశ్వరుడి దగ్గర కూడా అంత స్థానాన్ని పొందేశారు అనడానికి గుర్తు ఆయన ఒక లీలామూర్తిని ప్రకటన చేశారు. లీలామూర్తి అంటే అలా తాను ఎంతమందికి అవకాశం ఇచ్చాడో అంతమందితో కలిపి అటువంటి రూపాలు చూపిస్తాడు. ఇప్పుడు ఆవిడకి కూడా అలాంటి కోరిక పుట్టింది. నేను పరమేశ్వరుడిలో సగభాగాన్ని పొందాలి అంటే ఈ కోరిక మొట్టమొదట పార్వతీదేవికే పుట్టిందా, లేకపోతే అంతకుముందు అలా పుట్టి సాధించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆవిడికి ఆ కోరిక పుట్టి అది పరమేశ్వరుడి వలన సాధ్యము అని పరమేశ్వరుణ్ణి అడిగిందా? నేను మీ శరీరంలో సగభాగం పొందుదాం అనుకుంటున్నాను అందా? లేకపోతే అంతకుముందు అలా పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే పరమేశ్వరుడి యొక్క 13వ లీలామూర్తిలో హరిహర స్వరూపము అని ఒకటి ఉంది. హరిహర స్వరూపము అంటే విష్ణువు శివుడు కలిసిపోయినటువంటి రూపం. పరమశివుని యొక్క ఎడమ భాగంలోకి విష్ణువు ప్రవేశిస్తే ఆ శివకేశవులు కలిసిపోయినటువంటి రూపానికి హరిహరమూర్తి అంటారు. కాబట్టి అమ్మవారి కన్నా ముందు పరమశివుడిలో సగ భాగాన్ని సంపాదించుకున్నవారు శ్రీ మహావిష్ణువు. కనుక ఇప్పుడు పార్వతీదేవి ఎవరిని అడగాలి? శ్రీ మహావిష్ణువుని అడగాలి. కాబట్టి ఆవిడ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళింది ఒకరోజు.